ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. మనం ప్రతిరోజు యోగ వాసిష్టము అనే గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. మనం ఇంతకుముందు మార్గాన్వేషణము అలాగే దృష్టాంతములు అనేటువంటి అంశాలను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కుతర్కములు, దీని గురించి వశిష్ఠ మహర్షి వారు ఏం వివరిస్తున్నారు అనేది తెలుసుకుందాము. యోగ వాసిష్టము ముముక్షు వ్యవహార ప్రకరణము 2వ రోజు 24 కుతర్కములు. బ్రహ్మజ్ఞానమే మన ఈ విచారణ యొక్క ఏకైక లక్ష్యము. మహావాక్య బోధను, ఆ బోధ యొక్క అర్థమును నిశ్చయపూర్వకంగా గ్రహించుటచే తప్పకుండా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞయే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ. ఈ జీవాత్మ బ్రహ్మమే అయి ఉన్నది. తత్వమసి, అదియే నీవై ఉన్నావు, అనగా ఆ పరమాత్మ వస్తువే నీవై ఉన్నావు. 4 అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మంని అయి ఉన్నాను. ఈ 4 వాక్యములు పరమ నిత్య సత్యమును బోధించటానికి 4 వేదములు ఉపయోగించాయి. వీటిని గురుముఖతః విని వీటి అర్థమును గ్రహించి ఆ అర్థం యొక్క ధ్యాస అలవరుచుకుంటే, అనగా నిరంతర ధ్యానం చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతోంది. ఈ మన సంవాదము అదే అర్థమును అనేక దృష్టాంతముల ద్వారా, కథానికల ద్వారా నిరూపిస్తోంది. ఇంతకన్నా ఉత్తమమైన సత్యము ఏదైనా ఉంటే ఎవరైనా ప్రకటించవచ్చు, లేదా ఇదే సత్యమును ఇంతకన్నా మధురంగా సుస్పష్టంగా చెబితే అది మంచిదే. అట్లా కాకుండా అనుభవం లేకయే అపవిత్రంగా తర్కంలోకి దిగుటకు ప్రయత్నించే వారికి నేను చెప్పుచున్నదొక్కటే. నాయనలారా, స్వానుభవంచే మేము చెప్పుచున్న తత్వజ్ఞానాన్ని ఎందుకు తిరస్కరిస్తారు? అనేక మంది ముముక్షువులను దృష్టిలో పెట్టుకొని అనేక సోదాహరణములతో మీరు బ్రహ్మం కంటే వేరు కాదు అని మేము నిరూపిస్తున్నాం. ఈ పరమ సత్యమును సర్వజనులపై గల ఆప్యాయత చేతనే ప్రకటిస్తున్నాం. ఓ కుతర్కం చేయు మిత్రులారా, మీరు అనుభవపూర్వకంగా సత్యమును ఎరగకుండానే ఎవరైనా చెప్పిన దానిని వ్యతిరేకించుటకు మాత్రమే ఎందుకు ప్రయత్నిస్తారు చెప్పండి? మీపై మాకు ప్రేమయే సర్వదా ఉంటుంది. దయచేసి మొట్టమొదట మీ దృష్టిని శుద్ధపరచుకోండి. యత్నశీలురై ప్రాణాయామ, ప్రత్యాహార, తితిక్షాది అష్టాంగ యోగములచే బుద్ధిని సునిశ్చితం చేసుకోండి. అప్పుడు ఈ శాస్త్రమును విచారించండి. ఇది సత్యమో కాదో మీరే నిర్ణయం చేసుకోండి. ఇంతకు మించి మీకు మేము ఏమి చెప్పగలం? ఓ సర్వజనులారా, మీలోని ప్రతి ఒక్కరిలో స్రవించుచున్న అమృతతత్వమును మేము గ్రహించాం. అట్లు ఎరిగిన దానిని మీ అందరికీ ఈ ప్రయత్నముచే, ఇట్టివే యగు అనేక ప్రయత్నములచే గుర్తు చేస్తున్నాం. అట్టి మేము శ్రేయోభిలాషులమే కానీ ఏమాత్రం శత్రువులం కామే. ఈ సంసారంలోని దోషమేమిటో గ్రహించినట్టి మేము బ్రహ్మజ్ఞానమును ఉదయింపజేసే వాక్యములని చెప్పుచున్నాం. అందుచేత శ్రద్ధగా వినండి. వింటూ ఉంటే సత్యమేమిటో మీ అంతట మీరే మీ హృదయాకాశంలోని గాంచగలరు. పరమార్థ సత్యమేమిటో నిర్దుష్టంగా, దోషరహితంగా, ఆనందోత్సాహాలు కలగజేసే విధంగా చెప్పటానికే ప్రయత్నిస్తాం. ఏ వాక్యాలైతే పూర్ణమగు మీ స్వరూపం గురించి
ఈ దృశ్యముతోనూ శరీరాదులతోనూ గల సంబంధం గురించి సమగ్రంగా బోధించుటలేదు. అవి ఆప్తవాక్యాలు కాజాలవు సుమ. ఓ రామచంద్ర, మేము తపోధ్యానాది అనేక ప్రయత్నములచే బ్రహ్మ సాక్షాత్కారం కలిగించగల బుద్ధిని కలిగి ఉన్నాము. భగవంతుని సంకల్పం చేతనే ఇట్లు మీ అందరిపై కురుస్తున్న కరుణామృత రసంగా ఈ మా వాక్యాలు చేరుచున్నాయి. మనం చేయబోయే ఈ విచారణ సమస్త వేదోపనిషత్తులు ప్రతిపాదించుచున్న ఏకవాక్యమగు అఖండ బ్రహ్మతత్వమే లక్ష్యంగా కలిగి ఉన్నది. కనుక సర్వజనులారా నిస్సంకోచంగా ఇది వినండి. ఇది గ్రహిస్తే పరమ పురుషార్థం లభించగలదని చేతులెత్తి ప్రకటిస్తున్నాను. జీవుని అందలి పరమాత్మతత్వమును మరుగునపరుచు వేదాంత విరోధములగు అనేక శాస్త్రములచే అనేక తర్కములు ప్రతిపాదించబడ్డాయి. ఈ దృష్టిచే దర్శించబడుటచే ఇట్లు ప్రతిపాదించబడింది. అనురూపమైన విచారణచే ఆయా ప్రచారంలో ఉన్న వేరువేరు సిద్ధాంతములు, అభిమతములు మనం ముందు చర్చించబోతున్నాం. ఈ విచారణ అంతా విజ్ఞాన దృష్టితో పరిశీలనాత్మకమైన వివేచనాపూర్వకంగా చేయబడుచున్నది. మేము చెప్పుచున్నాము కనుక మీరు గుడ్డిగా నమ్మవలసిందే అని చెప్పడం మా ఉద్దేశం ఏమాత్రం కాదు. అందుచేత చెప్పబోవునదంతా వివేక విమర్శక దృష్టిలచే తప్పక పరిశీలించవచ్చు. మరొక్క ముఖ్యమైన విషయం, మేము అనేక పురుష ప్రయత్నములచే తపోధ్యానాదులచే మా చిత్తమును పరిశుద్ధపరచుకొని అప్పుడు మాకు అనుభవమైన సత్యమును మీ ముందు ఉంచుచున్నాం. జనులలో అనేక మంది తగు యత్నం చేసి ఉండకపోవుటచే వారి మనస్సులలో పదార్థిక దృష్టి, ప్రాపంచక దృష్టి బలవత్తరమై ఉండే అవకాశం ఉన్నది. అందుచేత కొంచెం మాపై విశ్వాసముంచి ఈ విచారణను స్వీకరించెదరుగాక. మేము తపోధ్యానాదులు అధికంగా చేసి ఉండలేదు కదా, మరి ఇది వినటానికి అర్హులమా అనే శంకను కూడా త్యజించండి. ఉత్తమ కార్యాచరణం కొరకు ఇందలి విచారణ జీవుని తీర్చిదిద్దగలదు. అందుచేత ఇది పఠించునప్పుడు వినునప్పుడు ఓర్పును శ్రద్ధను వీడకండి. ఒకచోట కొంచెం అర్థమగుట సులభంగా లేనంత మాత్రం చేత వెనుకకు మరలవద్దు. అవసరమనుకుంటే విఘ్నులైన వారితో సంభాషించి అనుమాన నివృత్తి చేసుకోండి. గ్రంథమంతా చక్కగా పరిశీలించటం జరిగితే అటు తర్వాత దీని ప్రయోజనం ఏమిటో మీరే గ్రహిస్తారు. ఈ జీవుడు బ్రహ్మమే కదా, ఇక ప్రయత్నం మాత్రం ఎందుకు అనే తర్కమునకు లోబడి అప్రయత్నశీలత్వం ప్రతిపాదించే వాదోపవాదములను నెత్తిపై మోయటానికి మేము సిద్ధంగా లేము. ఊరకే వాదోపవాదములచే మనస్సు కలత చెందుటయే జరుగుతోంది. జీవితం అమూల్యమైనది. కేవలం తర్క వితర్కములచే ఉత్తమ వస్తువును సాధించలేమని మా ఉద్దేశం. అనుభవమాత్రమగు పరమాత్మతత్వమును పొందుటకు చివరికి పఠించు వాని అంతరంగమే స్థానము సుమ. మన ఈ విచారణ యొక్క పాత్ర లేని దానిని లేనట్లుగా, ఉన్నదానిని ఉన్నట్లుగా చెప్పడం వరకే. గ్రహించువాడు దోషరహితమైన వివేకంతో ఈ బోధను పరిశీలిస్తూ ఉండగా అద్వితీయ మగు ఆత్మను నేనే అను అనుభవం పొందగలడు. మేము ప్రతిపాదించుచున్నదంతా వేదాంగములలోని విజ్ఞాన సారంను అనుకూలంగానే ఉంటుందని మాత్రం చెప్పగలం. మహావాక్యంలో అని చెప్పబడే అహం బ్రహ్మాస్మి వంటి వేదవాక్యములే మన ఈ విచారణ అంతటికి ప్రమాణములై ఉన్నాయి. జై శ్రీరామ్. ఈ విధంగా కుతర్కములు అనగా మనం ఒక విషయాన్ని గురించి నిశ్చయాత్మకమైనటువంటి విషయాలను, సత్యాలను గ్రహించిన తర్వాత వాటి యొక్క ఎవరైనా కుతర్కాలు చేస్తూ వాదోపవాదాలు చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త వహించాలి. వాటి గురించి ఎప్పుడు
సత్యాన్ని తెలుసుకోవడానికి మన ఆలోచన అనేది ఉండాలి, కానీ ఇది ఎందుకు ఎలా అంటూ ఒక నెగిటివ్ వేలో అనేది వెళ్ళకూడదు. తర్వాత 25 ప్రమాణ నిరూపణ. మనం ఉపయోగించబోయే ప్రమాణాల విషయమై మరికొన్ని విషయాలు చెప్పుచున్నాను విను. మనం ఒక ఉపమానం తీసుకొనున్నప్పుడు ఆ ఉపమాన ఉపమేయాలలో ఉండే ఒకానొక సమాన ధర్మం మాత్రమే తీసుకుంటూ ఉంటామని చెప్పాను కదా. ఉపమానం అంటేనే అది. ఒకవేళ ఉపమాన ఉపమేయాలు అన్ని అంశములందు ఒకే విధంగా సమాన ధర్మములు కలిగి ఉండటం జరిగితే అప్పుడు ఆ రెండింటికి భేదమే ఉండదు కదా. ఇక ఒకదానిని ఉపమానమని రెండవ దానిని ఉపమేయమని అనటం దేనికి? లోకంలో ఏ సందర్భంలోనైనా సరే ఏ ఉపమానం గ్రహించడం జరిగినా అట్టి అన్ని సందర్భములలోనూ ఒకానొక అంశం అనున్నదే ఉద్దేశం. ఉదాహరణకు, ఆమె కనులు కలువల వలె తీర్చిదిద్దినట్లు ఉంటాయి అని ఒక కవి వర్ణించాడనుకో. అట్లాగా అయితే మరి ఆ కళ్ళు తాటకంలో తేలియాడుట లేదేమి అని తర్కం చేయడం ఉచితం కాదు కదా. జీవబ్రహ్మల స్వరూపం గ్రహించటానికి ఈ శాస్త్రం చేతను తదితర ఆధ్యాత్మ శాస్త్రముల చేతను అనేక దృష్టాంతములు తీసుకోబడ్డాయి. ఉదాహరణకి మాండోక్యోపనిషత్తు కప్ప యొక్క 4 కాళ్ళు దృష్టాంతంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తురీయములు విశదీకరించబడ్డాయి. అట్టి దృష్టాంతములను, ప్రమాణములను సరైన రీతిలో అర్థం చేసుకుంటే అప్పుడు అఖండాకార చిత్తవృత్తి ఉదయిస్తుంది. మహావాక్యార్థ బోధ వలన ఆత్మతత్వం స్ఫురిస్తుంది. ఈ స్ఫూర్తి వలన అజ్ఞానం, దాని కార్యములయ్యున్న అనేక వికారములు నశిస్తాయి. సర్వ సంకల్పములు వాటి స్వభావములు గ్రహించబడగా వాటన్నింటికి ఆవల ఉన్న శుద్ధ స్వస్వరూపం యొక్క అనుభవం మాత్రమే శేషించుచు నిర్వాణ స్థితి అనునది సుస్థిరమవుతుంది. అట్టి ఉత్తమ ప్రజ్ఞా దృష్టాంత జ్ఞానం వలననే లభిస్తోంది. ఓ జనులారా, మీరు ఉపమాన ఉపమేయముల గురించి ఘర్షణ పడకండి. దాని వలన సాధించేదేమీ ఉండదు. ఎందుకంటారా? సర్వవేద వేదాంతముల యొక్క ఋషుల ప్రవచనముల యొక్క సారమైన విషయం ఇది. ఓ జీవుడా, నీవు నిత్యమగు బ్రహ్మమువే. బ్రహ్మమునకు వేరుగా జగత్తు లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ద్రష్టగా, ద్రష్టాతీతుడుగా కూడా ఉన్నది నీవే. మనం ఏ యుక్తిని అనుసరించినా పర్వాలేదు. తత్వం, సోహం మొదలైన వాక్యముల అర్థసారమును ఎంతవరకు అనుభవంలోకి తెచ్చుకోగలిగాం, ఎంతవరకు ఆశ్రయించాం అనున్నది మనందరికీ ముఖ్యం. అప్పుడే జీవునకు శాంతి లభిస్తుంది. శాంతియే పరమశ్రేయస్సు కదా. అట్టి అంతరంగ ప్రశాంత స్థితి విచారణ చేతనే ప్రాప్తిస్తోంది. ఈ మా ప్రయత్నం యొక్క ఉత్తమ లక్ష్యము అదే. ఇందు విచారించబడిన వస్తువు గ్రహించుటకు సర్వజీవులు తగియే ఉన్నారు. అసలు విషయం వదిలి ఒక ఉపమానమో ప్రమాణమో విమర్శిస్తూ పక్కత్రోవలు పట్టుటచే లాభమేమి ఉంటుంది? ఆహారం లభించినప్పుడు చక్కగా స్వీకరించాలి. అంతేకాని ఈ బియ్యం ఎవరి చేనులో ఎప్పుడు పండాయి, ఆ చేను పొడవు వెడల్పు ఎట్టివి అనునవి ముఖ్య విషయాలు కావు కదా. జై శ్రీరామ్. ఈ విధంగా ప్రమాణ నిరూపణ అనగా మనం తీసుకున్న దృష్టాంతాలు, ఉపమానాలని అందులో ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని చేస్తాము, దాన్ని మాత్రమే చూడాలి అని చెప్పడం మనం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత 26 ఏకాగ్ర దృష్టి. ఏకాగ్ర దృష్టి కారణంతో కూడుకున్న ఉపమానమునకు, కారణరహితమగు ఉపమేయమునకు అనగా ఆత్మవస్తువు కొంత భేదం ఉండవచ్చు. అయితే కొంత పోలిక కూడా అనగా ఒకానొక లక్షణం దృష్ట్యా ఉండుట చేతనే అట్టి ఉపమానము ప్రమాణము కొనిరాబడినది.
గురువు అట్లు ప్రయోగించుటచే శిష్యుని యందు సాదృశ్య జ్ఞానం ఉదయిస్తోంది. నాయనలారా, వివేకహీనులై భోగములందు ఆసక్తులయ్యుండు మనుజులకు రాతియందు పుట్టి పెరిగి నశించే గోదురు కప్పలకు జ్ఞానుల దృష్టిలో తేడా లేదు. కనుక వివేక దృష్టితో శాస్త్రములలో చెప్పబడిన దృష్టాంతములను గ్రహించాలి. పాఠకునిలో ఉండే అనుమానాలు నివృత్తం చేసి బోధ దృఢపరచుటకే గురువులు ప్రమాణాలు చెప్పుచున్నారు. వీటన్నింటి యొక్క లక్ష్యము శాంతియుతమగు పరమపదం సాధించుటయే కదా. ఆ పని వదిలి ఈ దృష్టాంతము ఉపమానములలో మరొక లక్షణ మాటేమిటి? ఆయా ప్రమాణములు మాకు సరిపడవు అని పలుకుచు చెప్పే విషయాన్ని పక్కత్రోవ పట్టించకుండెదరుగాక. మీరంతా మహాబలవంతులు కావాలి. మేము భగవత్ ప్రేరణచే శుభ సంకల్పులమై పరమశాంతిని ప్రసాదించగల మీ స్వస్వరూపం యొక్క ఔన్నత్యం ప్రకటిస్తున్నాం. మా వాక్యములలోని అంతర్లీన సత్యమును వివేక దృష్టితో గ్రహించుటకు సిద్ధంగా ఉండండి. ఆత్మజ్ఞానం లభించనంత వరకు శాస్త్రోపదేశములను, సౌజన్య స్వభావమును, సాధుసంగములను ఆశ్రయించవలసిందే. పురుషార్థములను సంపాదించవలసిందే. అట్లు ప్రయత్నించుచున్నవాడే క్రమంగా శాస్త్రముల అంతరార్థమును గ్రహించి ఉత్తమ విచారణ పారాయణుడవుచున్నాడు. తద్వారా ఆత్మానుభవమునకు తగినవాడవుచున్నాడు. అప్పుడు తురీయము అను మరొక పేరుచే చెప్పబడుచున్న పరమశాంతిని పొందుచున్నాడు. ఎవడైతే భవసముద్రమును దాటివేసి శుద్ధ స్వస్వరూపమగు అట్టి తురీయ పదమున సుస్థితుడై ఉంటాడో అతడే సర్వులకు వందనీయుడు. అట్టివాడు గృహస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు. అతడు సర్వ విధములైన ఐహిక ఆముష్మిక ఫలములను మాత్రం త్యజించి వేస్తూ ఉంటాడు. ఒకానొక నిశ్చలత్వమును సదా అనుభవిస్తూ ఉంటాడు. ఓ రామచంద్ర, నీ దృష్టి అంతా ఆశయము పైననే నిలిపెదవుగాక. ఉపమాన ఉపమేయములను నీ మనోపథంలో ఒక్కసారి ధరించు. ఆ రెండింటిలోని ఏకాంశ ధర్మమును సూక్ష్మబుద్ధితో గ్రహించు. మరల తర్వాత చెప్పుచూ పోయేది విను. అర్థమును నాలుకపై ఉంచుకొని ప్రయోజనమేమున్నది? దానిని చిత్తంలోనికి ప్రవేశింపచేసినప్పుడే ఉపయోగం. బోధార్థం సదావగహన రూపం, అనుభవ రూపం పొందాలి. అందుకు యుక్తి ఏదైనా పర్వాలేదు. అయితే కొందరు చంచల బుద్ధి కలిగియున్నవారు తాము భ్రమయందు ఉన్నవారై భ్రమాత్మకమైన దృష్టితో యుక్తాయుక్తములను చూడకపోవటం మేము గమనిస్తున్నాం. వారిని బోధచందవులు అని పిలుస్తారు. వారు ఉత్తమమైన ఆత్మవస్తువు యొక్క స్వభావ స్వరూపములు నోటితో మాట్లాడగలిగినప్పటికీ పరమాత్మ ఈ సర్వమునకు వేరైనది కాదు అనునట్టి అనుభవాత్మకమైన భావన కలిగి ఉండలేకపోతున్నారు. అనుభవమే స్వస్వరూపంగా కలిగినట్టి బ్రహ్మ వస్తువు ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు సర్వజీవుల యందు ఉండనే ఉన్నది. అట్టి బ్రహ్మమును గ్రహించునప్పుడు అనర్థములైన కల్పనలను అనుసరించే వానికి ఏమి చెప్పగలం? అల్ప పరిశీలనాత్మకుడగు అతడు అనేక అభిమాన రూపములగు కుకల్పనలు కలిగి ఉంటున్నాడు. అహం బ్రహ్మాస్మి తత్వం, నేను బ్రహ్మము అయి ఉన్నాను, నీవు కూడా అదే అనునట్టి బ్రహ్మ భావకారక వృత్తికి అనేక దురభిప్రాయములను ఆపాదిస్తూ బోధను కలుషితం చేయడం మేము అక్కడక్కడ చూస్తున్నాం. మేఘములు ఆకాశమును కప్పివేయుట లేదా అయితే ఆకాశమునకు లోటేమీ ఉంటుంది? అట్లే సత్యమగు బ్రహ్మతత్వము సనాతనమై శుద్ధమై అన్ని వేళలందు ప్రకాశించుతూనే ఉంది. సరైన సమయంలో మేఘాలు తొలగినట్లు విజ్ఞాన దృష్టిచే అజ్ఞానం తొలగగలదు. జై శ్రీరామ్. ఈ విధంగా ఏకాగ్ర దృష్టి అనేది ఎలా ఉండాలని వివరించారు. తర్వాత అపరోక్షానుభవం. జలముల 27 అపరోక్షానుభవం. జలములన్నిటికీ సముద్రమే ఉనికి స్థానమైనట్లు ప్రమాణములన్నింటికీ ప్రత్యక్షమే ఆధారం. అనగా ఇప్పుడు ఇక్కడ మనకు లభించేదే ప్రమాణం. కానీ
ఇప్పుడు ఇక్కడ లభించేదే ప్రమాణం కానీ ఎప్పుడో ఎక్కడో ఏ మరణించిన తర్వాత లభించేది ప్రమాణం కాజాలదు. అయితే ప్రత్యక్ష జ్ఞానములన్నింటిలోనూ ఉత్తమమైనది అపరోక్షానుభూతి అని మనకు ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు. ఈ దృశ్య ప్రపంచంలో అనేక పాంచభూతాత్మికమైన వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. అనగా ఇవన్నీ ప్రత్యక్షమై మన ఈ ఇంద్రియములకు అనుభవం అవుతున్నాయి. కానీ ఆత్మ అనునది ఇంద్రియములనే ప్రకాశింపచేయునది, ప్రవర్తింపచేయునది. ఈ పాంచభూతాత్మకమై ఎదురుగా కనబడే వస్తువు కాదు కనుక అది ప్రత్యక్షమని అనలేము. పోని ఆత్మ అనగా అది ఎప్పుడో ఎక్కడో ఎప్పటికో లభించేదా కాదు. అది అనుభవమే స్వరూపముగా గల నీకంటే నాకంటే వేరైనది కాదు. అందుచేత దానిని పరోక్షము అని అనుటకు వీలు లేదు. అందుచేత దానిని అపరోక్షానుభవం అని అంటున్నారు. అదే జ్ఞానము, జ్ఞాతృత్వము. తెలుసుకొనువాడు, తెలుసుకొనబడునది, తెలుసుకొనుట అగుచున్నది. అనుభవం, ఎరుక, ప్రతిపత్తి అను మూడిటితో కూడుకొన్న సాక్షి చైతన్యమే అపరోక్షానుభవం యొక్క స్వరూపం. అట్టి సాక్షి చైతన్యమే ఈ జీవుడు. ఆ సాక్షి చైతన్యం అహం, నేను అను భావన కలిగి ఉన్నప్పుడు పురుషుడు లేక ప్రమాత అని అంటున్నాం. ఆ సాక్షి చైతన్యం ఉపాధి పట్ల వృత్తి కలిగి ఉన్నప్పుడు అట్టి స్థితిని సంవిత్తు అని పిలుస్తున్నాం. శుద్ధ సంవిత్ అని ప్రయోగించినప్పుడు మనం శుద్ధ చైతన్యమునే ఉపదేశిస్తున్నాం. అట్టి సంవిత్తు పదార్థముల పట్ల దృష్టి కలిగి ఉన్నప్పుడు అట్టి పదార్థాకర్షణలను లేక దృశ్యాకర్షణలను విషయములు అని చెప్పుకుంటున్నాం. ఆ సంవిత్తును పదార్థ సవితుడు అని కూడా అంటున్నాం. అనగా సాక్షి చైతన్యము, వృత్తిరహితము, శుద్ధతత్వము అగు ఆత్మయే ఈ జీవుని వాస్తవ స్వరూపము. సాక్షి చైతన్యము ప్లస్ నేను అను భావన, అహం భావన ఈక్వల్స్ టు పురుషుడు ప్రమాత. 3 సాక్షి చైతన్యము మరియు నేను అను భావన మరియు ఉపాధి పట్ల వృత్తి 3 కలిస్తే సంవిత్తు. 4 సాక్షి చైతన్యము మరియు అహం భావన మరియు ఉపాధి పట్ల వృత్తి మరియు ఇంద్రియములకు ప్రాప్తిస్తున్న పదార్థ జ్ఞానం. ఇవన్నీ కలిస్తే పదార్థ సవితుడు లేదా విషయములు. ప్రతి శాస్త్రంలోనూ కొన్ని సాంకేతిక శబ్దములు ఉన్న విధంగానే ఈ శాస్త్రంలో కూడా శుద్ధతత్వము, సాక్షి చైతన్యము, పురుషుడు, ప్రమాత, సంవిత్తు, విషయములు, జీవుడు ఇత్యాది శబ్దములు ఉపయోగించబోతున్నాం. ఈ శబ్దముల అర్థములు ముందు ముందు మరికొంత వివరించబడతాయి. జై శ్రీరామ్. ఈ విధంగా అపరోక్షానుభవం మనకి ఆత్మ అనేది ప్రత్యక్షము కాదు, అంటే దాన్ని మనం కంటితో చూడలేము. అలా అని పరోక్షము కాదు, అది మన స్వరూపము. అది అపరోక్ష అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతామని తెలియజేశారు. ఇంకా మిగిలినవి తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.